సో మాతృభూమికి మించిన స్వర్గం లేదు, ఈ కన్న తల్లికి మించిన బంధం లేదు. సో ఇక్కడ నుండి వేరే దేశాలకి, పొరుగు దేశాలకి వలసవాదుల్లాగా వెళ్ళి అక్కడ వాళ్ళ మాటలు విని అనవసరంగా చాలా మంది కనుమరుగైపోయారు. ఒక వీడియో చూసి ఆ ఎడారిలో ఎప్పుడు చనిపోయారో పాపం ఆ పుర్రెలు, అత్తి పంజరాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. వాళ్ళు అంటే ఏ తల్లికి కన్న తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు అనామకులుగా అసలు వాళ్ళ శవాలు కూడా అంటే పార్థివ దేహాలు కూడా ఇండియాకి తిరిగి వాళ్ళ ఫ్యామిలీస్ ఆ విషయం కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కడప, రాయచోటి, ఇటు కడప, అటు ఆత్మకూరు, కాంచీపేట, ఇటు ఈ ప్రాంతాలు, మనకు జగిత్యాల, కరీంనగర్ అండ్ కొన్ని ఉన్నాయి, నిజామాబాద్. ఓకే, మన వాళ్ళు చాలా మంది దుబాయ్కి వెళ్తున్నారండి. ఎస్ సార్, అక్కడ పరిస్థితులు తారుమారై ఆ వీసా అనేది లాక్కోవడం, పని 24 గంటలు చేయించుకోవడం, వాళ్ళకి అనారోగ్యం వచ్చినా కూడా పరిస్థితులు ఎంత దారుణంగా అంటే ఇండియాకి వస్తాని ఎక్కడో ఎడారిలో గొర్రెలను మేపుకోవడానికి వాళ్ళను చేసి వాళ్ళ ఇంటికి రాకుండా ఎన్నో రకాలుగా కష్టాలు పెట్టి కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, జనరల్ అవేర్నెస్ అనేది మీరు ఉండాలి కంపల్సరీ, మీరు ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఆ ఏజెంట్ నమ్ముకొని చూపించే పని ఒకటి చూపెడతారు. నువ్వు మంచిగా దర్జాగా ఉండొచ్చు, నీకు ఇల్లు ఉంటది, అన్ని చేయొచ్చు, తోటకు నీళ్లు పెట్టొచ్చు అని తీసుకెళ్లి ఎడారిలో పారేస్తారు. ఎస్ సార్, మంచి ఉండదని వాళ్ళకు చెప్పడం, నమ్మబలకడం. వీరికే ఉంది, ఏజెంట్ కి పైసలు వస్తే జేబులో పెట్టుకుంటాడు. వాడు వేసే కష్టాలు, వాడు అక్కడ పడే ఇబ్బందులు వీళ్ళకి తెలుసా? తెలియదు. అంటే మనం ఏదో ఏమంటారండి, దీన్ని ఆకలిగా ఉన్నటువంటి వాడికంటే పచ్చటి మెతుకులు కూడా పరమాన్నంలా కనిపిస్తాయి. నేను ఎక్కడికో వెళ్ళి నేను లక్షలు సంపాదిస్తాను, కోట్లు సంపాదిస్తాను పోతాను అక్కడికి. లాస్ట్ చిట్ట చివరికి నీ స్వదేశానికి రావడానికి కూడా నీకు అర్హత లేకుండా అయిపోతుంది. నీకు డబ్బులు ఆ శాలరీస్ ఇవ్వక నష్టపోతూ కష్టపడుతూ ఎంతో మంది ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటే దయచేసి చెప్తున్నాను, మీరు ఎవరికైనా వేరే కంట్రీకి వెళ్ళాలన్నా కూడా ఆ ఏజెంట్లను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పూర్తి మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళండి. వెళ్ళి అనామకులు అక్కడ చనిపోవడం కాదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కడుపు కోత మిగులుస్తారు. మీరు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని వెళ్తే నా అభిప్రాయం మంచిదని నేను మీకు తెలియజేస్తున్నానండి.